హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ క్యారెట్ హల్వా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇట్లా చేస్తే సింపుల్గా చేసేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. మా ఇంట్లో రెగ్యులర్గా క్యారెట్ ఉంటూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లా స్వీట్స్ చేస్తూ ఉంటాను. ఈసారి ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి అయితే ప్రాసెస్ మొత్తం తీసానన్నమాట. సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా నేను ఎట్లా చేసినో ఫస్ట్ టు ఎండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ప్లస్ ట్రై చేయండి. నేను చెప్పినట్టు ట్రై చేశారంటే ఈ రెసిపీకి మీ ఇంట్లో వాళ్ళంతా ఫిదా అవుతారు. ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg క్యారెట్ అయితే తీసుకున్నాను అనమాట. ప్లస్ క్యారెట్ పైన ఉందంతా లైట్గా పీలర్తో పీల్ చేసేసి అటు ఇటు 2 సైడ్స్ ఎడ్జెస్ అనేవి కట్ చేసి ఇప్పుడు మంచిగా గ్రేట్ చేసుకోవాలి. సో చూసారా, నేనైతే కొంచెం పెద్ద సైడ్ హోల్ ఉంటాయి కదా, అందులో అయితే గ్రేట్ చేస్తున్నాను అన్నమాట. మీకు కావాలి అనుకుంటే మిక్సీలోనైనా పట్టేసుకోవచ్చు, బట్ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, బరకగా గ్రైండ్ చేసి అయితే తీసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg మొత్తం ఇదే విధంగా గ్రేట్ చేసి అయితే తీసుకున్నాను అన్నమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా 1/2 kg అయితే క్యారెట్ అయితే ఇట్లా మంచిగా గ్రేట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు పాలు, అలాగే 1/4 కప్పు వరకు చక్కెర అన్నమాట. నాకు వచ్చేసి అయితే ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇందులోనే 10 గల జీడిపప్పు పలుకులు, అలాగే కొన్ని బాదం అన్నమాట. ఇట్లా మనం ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి హల్వా చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే మంచిగా వేయించేసుకోవాలి. బాదం, జీడిపప్పు మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకొని మంచిగా వేయించేసుకోవచ్చు. లేదంటే నెయ్యి ఇష్టం లేదన్న వాళ్ళు ఇట్లా ఆయిల్తోనైనా ట్రై చేయవచ్చు, బట్ ఇట్లా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మనం వేసిన బాదం, జీడిపప్పు అనేది అయితే చూడండి చక్కగా వేగిందనమాట. ఇట్లా వేగిన తర్వాతకి వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అయితే వీటిని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అదే గిన్నెలో ఇంకాస్త ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఏం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అందులోనే మనం తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో క్యారెట్ తురుముకి ఆయిల్ పట్టేలాగా మంచిగా స్పూన్తోని అడిగేలా మిక్స్ చేయండి. కొంచెం ఆయిల్ ఉన్నా సరిపోతుందన్నమాట. సో ప్లస్ ఈ హల్వా టేస్ట్ అనేది చాలా బాగుండాలి అంటే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలన్నమాట. అట్లయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టేసుకొని సిమ్లోనే 10 నిమిషాల పాటైనా మగ్గించేసుకోవాలి. ప్లస్ మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ మరి చూసుకోవాలన్నమాట, అడుగు మాడుతుందా లేదా అని చెక్ చేయండి. ఇక్కడ నేను స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అడుగు మాడడానికి ఛాన్సే ఉండదు, బట్ మీకు చూపించడం కోసమే నేను మధ్యలో మూత తీసి కలబెడుతూ మరీ చూపిస్తున్నాను అన్నమాట. సో చూడండి 10 నిమిషాల తర్వాతకి అయితే మనం వేసిన ఈ క్యారెట్ తురుము అనేది అయితే పచ్చి వాసన పోయి మంచిగా మగ్గిందనమాట. ఇట్లా మగ్గించుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుందన్నమాట. వన్స్ ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా స్పూన్తోని మళ్ళీ అడిగేలా బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు వరకు అయితే మిల్క్ తీసుకున్నాను కదా, ఆ పాలను అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో పాలను యాడ్ చేసిన తర్వాతకి కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో ఈ పాలు మొత్తం క్యారెట్కి పట్టి ఎగిరిపోవాలన్నమాట. అంతసేపు సిమ్లోనే పెట్టుకొని నిదానంగా కుక్ చేయండి. ఈ పాలు అనేది కనిపించకూడదన్నమాట. ఒక 4-5 మినిట్స్ అలా పడుతుందన్నమాట. సిమ్లోనే పెట్టేసుకొని నిదానంగా ఉడికించేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దీనిపైనుంచి లిడ్ని పెట్టేసి అయితే సిమ్లో 5 మినిట్స్ తర్వాతకైతే చూద్దాం. మరి 5 మినిట్స్ తర్వాతకైతే చూడండి క్యారెట్ మొత్తం దగ్గర పడిందన్నమాట. సో చూసారా, ఇట్లా దగ్గర పడితే హల్వా బాగుంటుందన్నమాట. సో ఒకసారి మిక్స్ చేయండి. మనకి చూడండి ఇట్లా దగ్గర పడాలి, మొత్తం పాలు అనేది ఏం ఉండకూడదు ఇంకా. సో ఇట్లా దగ్గర పడిన తర్వాతకి ఇందులోకి షుగర్ యాడ్ చేయాలి. నేనైతే 1/2 kg క్యారెట్ తీసుకున్నాను కదా, ఈ కప్పుతోనైతే 1/4 కప్పునైతే వేస్తున్నాను అనమాట. ఈ స్వీట్ అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే మేము మరీ ఎక్కువగా స్వీట్ తినం కాబట్టి కొంచెం నేను ఇట్లా వేసాను. మీరు కాస్త స్వీట్ ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు నేను 1/4 కప్పు వేసాను కదా, మీరు ఆ కప్పుతోనే 1 కప్ వేయండి, పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట.
మనం షుగర్ వేసి కలిపే కొద్దీ ఇక్కడ మనకి ఈ క్యారెట్ హల్వా అనేది పల్చగా అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ విధంగా సిమ్లోనే పెట్టి గరిటెతోని మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనకి ఇది కాస్త థిక్ కావాలన్నమాట. అంతసేపు సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండండి. సో చూడండి, మంచిగా క్యారెట్ తురుము అనేది అయితే ఇట్లా దగ్గర పడిందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న బాదం జీడిపప్పులను అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసానండి. బట్ క్లిప్పింగ్ మిస్ అయింది అంతే. బట్ మీరైతే ఖచ్చితంగా కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే వేయండి. ఇలాచీ పొడి ఫ్లేవర్తోని చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్లీ ఏముంది, మన వేడి వేడి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్ అన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట. నేనైతే ఇంట్లో క్యారెట్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ క్యారెట్ హల్వా చేస్తూనే ఉంటాను. అంత ఇష్టం మరి మా ఇంట్లో వాళ్ళకి. సింపుల్ అండ్ టేస్టీ హల్వా మీకు ఎట్లా నచ్చింది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమేమి రెసిపీస్ చేయాలో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.